మై నేమ్ ఇస్ ధనా. ఐ వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ మైక్రోసాఫ్ట్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి అవన్నీ ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను టువర్డ్స్ ఎండ్. ఫ్రెషర్స్ రెజ్యూమే ఎలా ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ రెజ్యూమే ఎలా ఉండాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఫార్మాట్స్ ఏంటి అండ్ ఎలాంటి టూల్స్ యూస్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. లాస్ట్లో కొన్ని బోనస్ టిప్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు బెస్ట్ రెజ్యూమే రాదు. సో రెజ్యూమే అట్లా ఆల్టర్ చేస్తూ యూ విల్ ఎండ్ అప్ ఇన్ అ గుడ్ స్టేట్ ఈవెన్చువలీ. సో బీ పేషెంట్. అండ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి ఎట్లాంటి స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి, ఫార్మాటింగ్కి కొన్ని ఎసెన్షియల్స్ ఏంటి, సో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే మీ రెజ్యూమ్ ATS ఫ్రెండ్లీ అయి ఉండాలి. దట్ మీన్స్ నో ఫ్యాన్సీ గ్రాఫిక్స్, కలర్స్, స్కిల్ బార్స్ అని. సో బేసిక్గా చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ క్యాన్వాలో రెజ్యూమ్ ఫార్మాట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అందులో ఒకటి పిక్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి, అండ్ సమ్ పీపుల్ ఆల్సో యాడ్ పిక్చర్స్, సో ఫోటో కూడా యాడ్ చేసి చేస్తారు. సో బేసిక్గా ATS అనేది ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీడ్ ద టెక్స్ట్ ఫ్రమ్ యువర్ రెజ్యూమే కాబట్టి, సో దానికి ఈజీగా ఉండడానికి మీరు కొన్ని బార్స్, ఇట్లా కలర్ బార్స్ పెట్టి టైటిల్స్ పెడతారు కదా, సో అందులోంచి టెక్స్ట్ రీడ్ చేయడం బేసిక్గా కష్టమవుతుంది. సో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ యూజింగ్ అ సింపుల్ ప్లెయిన్ టెంప్లెట్. సో అగైన్ టెంప్లెట్లో దేర్ ఆర్ 2 ఫార్మాట్స్. ఒకటి వచ్చేసి కాలమ్, ఇంకొకటి వచ్చేసి రో వైజ్. 2 ఫార్మాట్స్ ట్రై చేశాను నేను. అండ్ ఇనిషియలీ అయితే ఇట్లా నేను కూడా సేమ్ క్యాన్వా నుంచి తీసుకొని దాన్ని ఎడిట్ చేశాను. బట్ ఐ హ్యావ్ 1 ఫార్మాట్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ చేసే ఫార్మాట్ అదే. సో ఐ విల్ లింక్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు దాన్ని కాపీ చేసుకొని ఎడిట్ చేయొచ్చు. సో రెజ్యూమే మేక్ షూర్ యూ కీప్ ఇట్ టు 1 పేజ్. లైక్ మీకు ఒక బిలో 5 years ఎక్స్పీరియన్స్, నియర్ టు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రై టు కీప్ రెజ్యూమే ఇన్ 1 పేజ్. మ్యాక్సిమం మీకు ఒకవేళ నియర్ టు 8 ఆర్ ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సో మ్యాక్సిమం 2 pages, అంతకు మించి దాటకుండా చూసుకోండి. రెజ్యూమే ఏ ఫార్మాట్లో తీసుకోవాలి, సో లాజికల్ ఫార్మాట్లో తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మిమ్మల్ని HR రీచ్ అవ్వడానికి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో పైన మేక్ షూర్ యూ యాడ్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫాలోడ్ బై యూ కెన్ ఆల్సో యాడ్ సమ్మరీ. సమ్మరీ మెన్షన్ చేయకపోయినా ఐ ఫీల్ ఇట్స్ ఫైన్. బట్ ఒకవేళ హెచ్ఆర్కి మీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఇట్స్ బెటర్ టు పుట్ 2-3 lines సమ్మరీ, చాలా బ్రీఫ్. అగైన్ సో మేజర్లీ యూ కెన్ మెన్షన్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ అండ్ మీరు మేజర్గా వర్క్ చేసిన టెక్నాలజీస్ ఏంటి. Like if you're a full stack developer, say that. So all this information, try to put it only for 2-3 lines. So summary tarvata you can mention the technical skills. మీ టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేయొచ్చు. టెక్నికల్ స్కిల్స్ ముందైనా మెన్షన్ చేయొచ్చు, లాస్ట్లో అయినా మెన్షన్ చేయొచ్చు. బట్ ఆర్ఎల్స్ యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ మెన్షన్ ద ఎక్స్పీరియన్స్. మీకు ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మెన్షన్ లైక్ ఇఫ్ యూ వర్క్ ద సీనియర్. సో మీరు సీనియర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్గా వర్క్ చేస్తుంటే సో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్. And if you have done any internships, so keep the internship at the last. So the most relevant experiences ఏవైతున్నాయో keep that in the first. And education at the last. Mostly experienced people ki education completely mention చెయ్యకపోయినా పర్వాలేదు. Like your inter or those kind of information is not needed actually. So maybe మీ ఇంజనీరింగ్ or masters or degree మీరు ఏమైనా చేస్తే the nearest, so దగ్గరలో ఏ ఎడ్యుకేషన్ అయితే చేస్తారో అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫోకస్ ఆన్ క్లారిటీ, లైక్ బుల్లెట్ పాయింట్స్ లాగా. పేరాస్ అయితే మోస్ట్లీ ఎవరు చదవడానికి ఇష్టపడరు. సో కీప్ ఇట్ ఇన్ అ వెరీ కన్సైజ్ అండ్ ఈజీ టు రీడ్. ఎందుకంటే మీ రెజ్యూమే మీద HR స్పెండ్ చేసే టైం చాలా తక్కువ. ఇట్ వెరీ క్రిస్ప్, బుల్లెట్ పాయింట్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్పీరియన్సెస్ పెడుతున్నాం, ద మెయిన్ ఏదైతే కోర్ ఆఫ్ ద రెజ్యూమే ఉందో దాంట్లో వాట్ టు పుట్. ఓకే, నేను సో అండ్ సో కంపెనీలో పనిచేశాను, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ వర్క్. బట్ మన అచీవ్మెంట్స్ని ఎట్లా షోకేస్ చేసాం, మన అచీవ్మెంట్ని మనం షోకేస్ చేసే విధానం కూడా మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో లెట్స్ టాక్ అబౌట్ జెనరిక్గా, లైక్ లెట్స్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు పుట్ అవర్ అచీవ్మెంట్స్. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్రూవింగ్ API పర్ఫార్మెన్స్ ఇట్లా పెట్టారనుకోండి, దట్ డజంట్ ఎగ్జైట్ ఎనీ వన్. ఓకే, యూ హ్యావ్ డన్ దాట్, ఫైన్. But you can also mention it like this. Think about what exactly you improved and by how much it was improved. So itlanti information ni provide cheste it will be very
ఐ క్యాచింగ్ బేస్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ దట్ ఐ విల్ గివ్, సో మీరు ఇంకొంచెం ఈజీగా రిలేట్ అవుతుంది. మెయింటైన్ మైక్రో సర్వీసెస్ అండ్ ఇంప్రూవ్ ద స్పీడ్. సో దీన్ని reduced API latency by 40% by implementing Redis caching and optimizing SQL queries to handle like some 5 lakh requests daily. So something like that. For freshers, I'll give one more. So I build a web app for the class. Very simple, right? Let's see how to make it. I have developed a full stack e-commerce platform using React and Node.js and Stripe integration to accelerate user check-in by 45%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీడర్షిప్ ఉన్నారు, మీరు సీనియర్ ఆర్ అబౌవ్ సీనియర్, ఇట్స్ మోస్ట్లీ అబౌట్ మీరు మీ డెవలప్మెంట్ కాకుండా మీరు టీమ్ కొలాబరేషన్స్ అండ్ మీరు వర్క్ విత్ ద టీమ్ యూజింగ్ అజైల్. వెరీ సింపుల్, రైట్? హౌ టు మేక్ ఇట్ బెటర్. Led a 5-team engineers and designed to deliver a platform feature 2 weeks early using $10,000 under budget by following Agile. So you're saying you're leading a team here and how Agile really helped you here. So here I will tell one more thing. So basically చాలా మంది యూజ్ చేసే ఫార్మాట్ ఏంటంటే స్టార్ ప్యాటర్న్. సిచ్యువేషన్ ఏంటి, మీరు చేసిన టాస్క్ ఏంటి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, వాట్ ఈస్ ద రిజల్ట్ ఫర్ ఇట్. సో స్టార్ ప్యాటర్న్కి కొన్ని రిసోర్సెస్ నేను షేర్ చేస్తాను. సో యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ మీరు చేసిన అచీవ్మెంట్ యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ వే దట్ ఇట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్. సో మీరు ఏం చేసినా మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి అనే దాన్ని రిఫ్లెక్ట్ చేసేలా పెడితే ఇట్ విల్ బి గ్రేట్. యూజువల్లీ స్టార్ ప్యాటర్న్ యూజ్ చేసి మీరు చేసిన అచీవ్మెంట్స్ని ఇంపాక్ట్ఫుల్ వేగా ప్రెజెంట్ చేయొచ్చు. సో నేను ఇందాక షేర్ చేసిన ఎగ్జాంపుల్స్ ఆల్సో ఫాలోయింగ్ స్టార్ ప్యాటర్న్. రెజ్యూమే ప్రిపరేషన్లో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, లెట్స్ ఎక్స్ప్లోర్ దాట్. కామన్ పిట్ఫాల్స్ మేక్ యువర్ రెజ్యూమే రిజెక్టెడ్ బై హ్యూమన్స్ టు. ఫస్ట్ థింగ్, using a generic resume for all the jobs. The ATS system looks for specific keywords that are given by the HR. సో హెచ్ఆర్ ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఏదైతే స్పెసిఫిక్ కామన్ కీవర్డ్స్ ఉన్నాయో అవి మీ రెజ్యూమేకి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అలా మ్యాచ్ చేయడానికి ట్రై చేసి ఇట్ విల్ గివ్ అ స్కోర్. వన్ రెజ్యూమే ఫర్ ఆల్ యువర్ జాబ్స్ will not check this box. Second, listing too many skills without proofs. So మీరు ఏదో జస్ట్ సో మీరు రెజ్యూమేలో పెట్టే స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ టైం. ఓకే, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యింది, బట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూయర్ మీ రెజ్యూమే చూస్తారు. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు. సో సమ్ టెక్నాలజీ యూ హ్యావ్ మెన్షన్, మేబీ వాళ్ళ టీమ్కి అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అవ్వచ్చు. అప్పుడు దే ఆస్క్ క్వశ్చన్స్ అరౌండ్ దాట్. సో మీ రెజ్యూమేలో పెట్టిన ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో అవన్నీ యూ షుడ్ బి రెడీ టు డెమాన్స్ట్రేట్ దమ్. సో అండ్ మీ రెజ్యూమేలో మీరు పెట్టే లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ హబ్ లింక్ షేర్ చేశారు, బట్ మీ గిట్ హబ్లో ఏం లేదనుకోండి, అసలు అది మీ గిట్ హబ్ కంప్లీట్లీ ఎంటీ ఉంది. ఆర్ మీ సమ్ పోర్ట్ఫోలియో లింక్ ఇచ్చారు, మీ పోర్ట్ఫోలియోలో ఏం డీటెయిల్సే లేవనుకోండి. సో బేసిక్గా దీస్ లింక్స్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తాం, మీరు నా గురించి తెలుసుకోవడానికి. సో దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ ఐ హ్యావ్ షోకేస్డ్ మై స్కిల్స్. మీరు వెళ్ళి రివ్యూ చేయండి నన్ను అన్నదానికే కదా మనం షేర్ చేసేది. సో యూ నీడ్ టు ప్రొవైడ్ ద డీటెయిల్స్ వేర్ యు ఆర్ మోస్ట్ యాక్టివ్ విత్. మీరు గిట్ హబ్లో చాలా యాక్టివ్గా ఉంటే గిట్ హబ్ లింక్ షేర్ చేయండి. సో మీరు ఏవైతే మీరు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ హబ్ లింక్ షేర్ చేశారనుకోండి, మీకు గిట్ హబ్లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, కీప్ యువర్ రీడ్ మీ వెరీ క్లియర్. మీరు అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్లో. సో మీ ఇన్ కేస్ హెచ్ఆర్ ఆర్ ప్రోడక్ట్ మేనేజర్ ఆర్ ఎవరైనా సరే మీ గిట్ హబ్కి త్రూ యువర్ రెజ్యూమే దే రీచ్ టు యువర్ గిట్ హబ్ అనుకోండి, దే షుడ్ గెట్ సమ్ ఇన్సైట్స్. ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా మెయింటైన్ యువర్ గిట్ హబ్ ప్రాపర్లీ. ఆర్ మీరు ఏదైతే ప్లాట్ఫామ్ డీటెయిల్స్ షేర్ చేస్తారో మెయింటైన్ దమ్ ప్రాపర్లీ సో దాట్ యుల్ గెట్ అ గుడ్ ఇంప్రెషన్. నెక్స్ట్, యూజింగ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్ ఇన్ యువర్ రెజ్యూమే, లైక్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ దిస్, ఐ అసిస్టెడ్ దిస్. ఇవి కాకుండా కొంచెం ఇంపాక్ట్ఫుల్ వర్డ్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో యూస్ స్పెసిఫిక్ నంబర్స్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. సో మీరు ఏవైనా జీపీటీ టూల్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు ఉన్న ఏఐతో ఇట్ విల్ బి వెరీ ఈజీ. యూ కెన్ జస్ట్ టెల్, సో యూ కెన్ గివ్ ద సెంటెన్స్ అండ్ యూ కెన్ ఆస్క్ కన్వర్ట్ దిస్ ఇన్ టు ఇంపాక్ట్ఫుల్ స్టేట్మెంట్ బై యూజింగ్ స్టార్ ప్యాటర్న్. ఇట్లా మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, అదే మీరు ఇచ్చిన దాన్ని ఇంపాక్ట్ఫుల్గా, బట్ యూ గివ్ మోర్ డీటెయిల్స్ టు దాట్. సో ఇట్ విల్ బీ మోర్ సూటబుల్, మోర్ క్లోజ్ టు వాట్ యూ హ్యావ్ డన్. సో మీరు ఎక్కువ ఆలోచించకుండా మీరు ఏఐ టూల్స్ని యూస్ చేసి మోస్ట్లీ చేయొచ్చు. సో యాజ్ వీఆర్ డిస్కసింగ్ ఆల్సో అబౌట్ ద ఏఐ, లెట్ మీ గివ్ సమ్ మోర్ డీటెయిల్స్. సో మీరు ఈ రెజ్యూమే ప్రిపేర్ చేయడానికి ఏమేమి టూల్స్ యూస్ చేయొచ్చో కూడా వీ కెన్ డిస్కస్ నౌ. సో బేసిక్గా యూ కెన్ డైరెక్ట్లీ సో బేసిక్గా యాజ్ ఐ టోల్డ్ క్యాన్వాలో మీరు ఎడిట్ చేయొచ్చు, బట్ యాజ్ ఐ టోల్డ్ సో వెరీ సింపుల్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వచ్చు.
ఐ యూస్ టు డూ గూగుల్ డాక్స్లో డైరెక్ట్గా నేను ఎడిట్ చేసేసేదాన్ని. సో గూగుల్ డాక్స్ ఆర్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇందులో ఈ టూల్స్లో యూ కెన్ డైరెక్ట్లీ ఎడిట్ ఇట్. అవి కాకుండా మీకు కొన్ని resume.io ఇందులో చాలా క్విక్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆర్ లేటెక్స్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. నేను ట్రై చేశాను, ఐ హ్యాడ్ ట్రైడ్ ఇట్ వన్స్. సో ఓవర్లీ ఫర్ లేటెక్స్ టూల్స్ అని మీరు ఎక్స్ప్లోర్ చేయండి కొంచెం. వాట్ ఎవర్ సూట్స్ టు యూ ఫాలో దట్. ఓకే, మీరు ఎందుకంటే రెజ్యూమేని చాలా చాలా ఫ్రీక్వెంట్గా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ జాబ్ డిస్క్రిప్షన్కి అకార్డింగ్లీ మీరు రెజ్యూమేని ఎప్పటికప్పుడు ఎడిట్స్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి సో యూ పిక్ అ టూల్, మీరు ఈ టూల్స్ అనే ఎక్స్ప్లోర్ చేయండి అండ్ యూ పిక్ సంథింగ్ దట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ ChatGPT. సో మీరు బేసిక్గా ChatGPTకి వెళ్ళి ChatGPTకి యూ కెన్ గివ్ యువర్ రెజ్యూమే డీటెయిల్స్ అండ్ సో జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తే అదే బేసిక్గా కంక్లూడ్ చేసి ఇట్ విల్ గివ్ అ ఫైనల్ రిజల్ట్. సో దాన్ని మళ్ళీ మీరు రెజ్యూమేలో ఎడిట్ చేసుకుంటే సరే. సో ఐ విల్ ట్యాగ్ సమ్, నేను డిస్క్రిప్షన్లో ఇంకొన్ని టూల్స్ మెన్షన్ చేస్తాను దట్ యూ క్యాన్ చెక్ అవుట్. లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హెచ్ఆర్స్ లుక్ ఫర్ ఇన్ దిస్. ఫస్ట్ థింగ్, రిలవెన్స్. ఈ జాబ్కి ఈ పర్సన్ ఎంత రిలవెంట్, డస్ దిస్ జాబ్ అలైన్ విత్ జాబ్ రూల్, దట్ ఈస్ నెంబర్ 1. రీడబిలిటీ. సో దానికి యువర్ రెజ్యూమే నీడ్స్ టు బి వెరీ ఇన్ క్లీన్ ఫార్మాట్ పాయింట్ని యూస్ చేసుకొని క్లీన్గా రాయండి. ఇంపాక్ట్. సో మీరు ఇప్పటి వరకు చేసిన మీ రెజ్యూమేలో మీరు పెట్టిన అచీవ్మెంట్స్లో ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నాయి. మీరు రిజల్ట్ ఓరియంటెడ్, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ బై 40%. ద నంబర్స్ గివ్స్ మోర్ ఇంపాక్ట్, రైట్? సో దీనికి మీరు స్టార్ ప్యాటర్న్ యూజ్ చేసి మీ ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో కీప్ ఇట్ ఇన్ మోర్ ఇంపాక్ట్ఫుల్ వే. అండ్ కన్సిస్టెన్సీ. ఎటువంటి గ్రామర్ మిస్టేక్స్, ఏదైనా గ్రామర్లీ ఆర్ సమ్ టూల్ యూస్ చేసుకొని మేక్ షూర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ యువర్ రెజ్యూమే. వెరీ సింపుల్, వెరీ బేసిక్ వన్, బట్ I just wanted to call that out. And final, so your resume needs to be ATS friendly. ఎందుకంటే మీ రెజ్యూమే ఒకసారి ఎనీవే ఇట్ కెన్ హ్యాపెన్, రైట్? వాళ్ళు ATS టూల్ ద్వారా రన్ చేసి దెన్ ఫైనల్ వాళ్ళు రివ్యూ చేయొచ్చు, ఆర్ వాళ్ళే కొన్ని రెజ్యూమేస్ రివ్యూ చేసిన తర్వాత దీనికి ఎంత మ్యాచ్ అవుతుందో వాళ్ళు ATS టూల్లో కూడా రన్ చేయొచ్చు. సో ఎనీవేస్ మేక్ షూర్ యువర్ రెజ్యూమేస్ ATS ఫ్రెండ్లీ. సో బోనస్ టిప్ ఏంటంటే మోస్ట్లీ రిక్రూటర్స్ స్పెండ్ లైక్ 6 to 8 seconds ఆర్ సమ్ 10 seconds స్పెండ్ చేస్తారు మీ రెజ్యూమే మీద. సో మీ మోస్ట్ రీసెంట్ అచీవ్మెంట్స్ మీరు టాప్లో పెట్టండి. సో వాళ్ళు అట్లా చూడగానే సో దే కెన్ గెట్ ఈజీలీ క్విక్ జస్ట్ వచ్చేలాగా చూసుకోండి. సో యూ నీడ్ టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇన్ ద వెరీ లెస్ టైం పాసిబుల్. సో ఎట్ ద ఎండ్ లెట్స్ సీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్ వాళ్ళకి ఏమేమి కొన్ని డిఫరెన్సెస్ దే షుడ్ మేక్ షూర్ దే షుడ్ కన్సిడర్. ఇఫ్ యూర్ ఎ ఫ్రెషర్ యూ హ్యావ్, సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ మీకు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ హైలైట్ యువర్ ప్రాజెక్ట్, మెన్షన్ ద ఛాలెంజెస్. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, దానికి మీరు ఏం టెక్ స్టాక్ యూజ్ చేశారు, రిజల్ట్స్ దట్ యూ గాట్ క్లియర్లీ. సో ఇవి మీరు హైలైట్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి వచ్చేసి, ఫ్రెషర్స్ అంటే ఎనీథింగ్ దే జస్ట్ స్టార్టెడ్ ఆర్ 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి. సో ఎక్స్పీరియన్స్డ్ మోర్ అబౌవ్ 5 ఆర్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దే షుడ్ షోకేస్ దేర్ లీడర్షిప్ స్కిల్స్. మీరు ఏమేమి లీడ్ చేశారు ఇంత టైంలో, మీరు షోకేస్ చేసిన లీడర్షిప్ స్కిల్స్ని హైలైట్ చేయాలి. అండ్ మీరు షోకేస్ చేయాల్సింది ఏంటంటే హౌ డిడ్ యూ హ్యాండిల్ ద స్కేల్. సో ఇట్లాంటి హై లెవెల్ లైక్ సిస్టమ్ డిజైన్కి రిలేటెడ్ వాటిని మీరు ఎట్లా సాల్వ్ చేశారు, మీరు ఎలాంటి మెంటర్షిప్ చేశారు అండ్ మీ లీడర్షిప్ క్వాలిటీస్, వీటిని మీరు హైలైట్ చేస్తే బాగుంటుంది. లెట్ మీ కన్క్లూడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ సో ఫార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ రెజ్యూమేలో ఏమేమి సెక్షన్స్ మెన్షన్ చేయాలి, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సమ్మరీ, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్, ఆర్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటాయి, అండ్ మీరు వర్క్ చేసిన టెక్ స్టాక్. సో ఈ సెక్షన్స్లో మీకు ఏవైతే మోస్ట్ రిలవెంట్ ఉంటాయో దాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు మీ కంటెంట్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో సమ్మరీ సెక్షన్ని పైన పెట్టి దెన్ మీ ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేసి దెన్ మీ టెక్ స్టాక్, మీరు ఏం చేశారో, మీరు ఎలాంటి టెక్ స్టాక్ యూజ్ చేశారో దాన్ని పెట్టుకొని, ఒకవేళ ఫ్రెషర్స్ అయితే యూ నీడ్ టు హైలైట్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ పర్సన్, మీ ఎక్స్పీరియన్స్ని మీ కన్సిడరింగ్ మనం ఇందాక డిస్కస్ చేసిన ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ని హైలైట్ చేయాలి. ఫ్రెషర్స్ అయితే యూ షుడ్ హైలైట్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ మీకున్న మిగిలిన ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే వాటిని హైలైట్ చేయాలి. రిక్రూటర్స్ దేని మీద ఫోకస్ చేస్తారో డిస్కస్ చేసాం. అండ్ దెన్ వీ డిస్కస్డ్ ఆన్ మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. ATS ఫ్రెండ్లీ ఉండేలా చూసుకోవాలి. అండ్ ప్రతి జాబ్కి సేమ్ రెజ్యూమే వాడకూడదు. అండ్ యూ షుడ్ ఆల్టర్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ రీడబుల్. మీ అచీవ్మెంట్స్ని హైలైట్ చేసుకోవడానికి స్టార్ ప్యాడ్ని యూజ్ చేయండి. సో అండ్ మీరు ఎలాంటి టూల్స్ యూస్ చేస్తే మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది. సో మోస్ట్లీ ట్రై టు యూజ్ AI యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు మేక్ యువర్ వర్క్ ఈజీ. దిస్ ఇస్ ద కంక్లూజన్. ఐ హోప్ దిస్ ఎంటైర్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. అండ్ మీరు నెక్స్ట్ చేసే రెజ్యూమేకి ఈ టిప్స్ని యూస్ చేసి ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్, let me know in the comment section below. I'll try to address them. That's all for this video. See you in the next video. Bye.